హాయ్ అందరికి నమస్తే. నేను మీ భవాని. ఇక్కడ మా మామయ్య కొడుకు మ్యారేజ్ అండి సిరిసిల్లాలో. అయితే ఇక్కడ జరిగిన పందిరి గురించి చిన్న వ్లాగ్ చేశాను, చూసేయండి. పెళ్లి పిల్లగాడు అన్నాడు ఇగో తీయాలి ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ టిఫిన్ చేయడానికి కొంచెం రైస్ తాలింపు పెడుతున్నారండి. ఇక్కడ పందిరి వేస్తున్నారు చూడండి. పెళ్లి కొడుకు లేసుడే ఇగో వీడియో ఫోన్ కాల్ చూస్తున్నాడు. పెళ్లి కూతురు ఏమన్నా మెసేజ్ పంపిందేమో అని. పెళ్లి కొడుకు అమ్మమ్మ ఇట్లా రెడీ అవుతుందో చూడండి. ఇది చూడు నానమ్మ, ఇది చూడు, హాయ్ చెప్పు. ఇక్కడ అన్నీ పెళ్ళి కొడుకు బట్టలండి, అవన్నీ దేవుని దగ్గర చూపిస్తుంది మా ఆంటీ. తర్వాత ఇక్కడ ఊర్లో పోచమ్మ ఉంటుంది కదా, ఊరి పోచమ్మ దగ్గరికి వెళ్తున్నాం చూడండి. పచ్చని పొలాల మధ్యలో ఆ పోచమ్మ తల్లి ఎంత బాగుందంటే ఆ వాతావరణము అది చాలా నచ్చింది నాకైతే. మీకు కూడా నచ్చుతుంది చూడండి. ఇది సిరిసిల్ల దగ్గర ఒగలాపురం అని చెప్పి ఊరన్నమాట. చాలా బాగుంటుందండి. మేమైతే 1 వీక్ అక్కడనే ఉండాము. ఇక్కడ పోచమ్మ చూడండి లోపల, అక్కడ చిన్న పుట్టలాగా కూడా అయ్యింది అక్కడ డోర్ ముందట. అందుకే లోపలికి వెళ్ళలేము, బయటనే ఉండి పూజ చేశాము. మా ఆంటీ నేను ఇద్దరం వెళ్ళినాం. ఇక్కడ పెళ్ళి కొడుకు బట్టలు అక్కడికి సంబంధించిన అన్నీ ఇక్కడ ఇంట్లో దేవుని దగ్గర, మళ్ళీ పోచమ్మ దగ్గర కూడా చూపిస్తారు కదా, అందుకే అక్కడ తీసుకెళ్ళినాం అన్నట్టు. ఇట్లా పట్టుకో, ఇట్లనే దీని ఏం కనిపిస్తుంది. కనిపిస్తున్నా చిట్టి ఏం దేవుడే? బాలమ్మ ఇంటి దేవుడు అన్నమాట మామయ్య వాళ్ళది. బాలమ్మ తల్లికి మా మరదలు పూజ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ అన్నం తాలింపు వేసిరన్న కదా, ఒక్క పొద్దున్న వాళ్ళకి ఉప్మా కూడా చేసిర్రండి పొద్దున పూట. అరే చూర్రా, అరే అయ్యో అయ్యో. ఇక పెళ్లి కొడుకు బ్రష్ చేస్తున్నాడు, చెల్లెనేమో దీపం ముట్టిస్తుంది. ఇంత లేట్. ఇక్కడ కూరగాయలన్నీ ఫ్రెష్గా అండి. అప్పుడే మా మామయ్యకి తెలిసిన వాళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చిర్రు అన్నమాట. నాకు చాలా నచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ పసుపులు ఇసరడానికి ఇవన్నిటిని పూజించినాం. ఇక్కడ ఒక 5 ముత్తైదులు కలిసి అన్నీ మొక్కి పెట్టు పెళ్లి పిల్లవాడికి. పొట్టోళ్ళు చూడండి ఎంత మంచిగా కూర్చుంటారు తోడుకు. నెక్స్ట్ పెళ్లి కొడుకుని చేయాలి కదా, ఫస్ట్ మా మర్దలు చేస్తుందన్నమాట. నన్ను కూడా తీద్దరు. ఇక్కడ 5 ముత్తైదులు కలిసి కూరళ్ళు తేవడానికి వెళ్తున్నారు, అంటే కుమ్మర వాళ్ళ ఇంటికి.
తర్వాత ఇక్కడ ఇద్దరమ్మ మరదలు నేను కలిసి పెళ్లి కొడుకుని రెడీ చేస్తున్నామండి. తర్వాత ఇక్కడ పందిట్లో అందరు ముత్తైదులం అందరం గాజులు వేసుకున్నాము. తీస్తున్నా జూమ్ జూమ్ ఉన్నది. టెక్నాలజీని వాడుకుందాం అప్పుడప్పుడు. తీస్తుంటా నేను ఇప్పటిదాకా ఇప్పుడే మా ఆయన మా పిల్లలు వాళ్ళు వస్తున్నారండి నిజామాబాద్ నుండి. ఏమండి ఇప్పుడే వస్తున్నారా? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ పసుపులు ఇస్తడం అన్నమాట. ఇక్కడ వంటలు జరుగుతున్నాయి, వంటలు అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ సాయంత్రం హల్దీ ప్రోగ్రాము, దానికోసం ఇక్కడ డెకరేషన్ ఎలా జరుగుతుందని ఇక్కడికి కూడా వచ్చామండి చూడడానికి. పసుపులు అందరూ ఇట్లా వరుస అయిన వాళ్ళందరూ పసుపులు జల్లుకుంటారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూరలు తీసుకొచ్చారు కదండి 5, ఇందులో నీళ్లు తీసుకురావడానికి ఇక్కడికి వచ్చామన్నట్టు. ఇంతకుముందు బావిలు ఉంటుండే, ఇప్పుడు బావిలు లేక నల్లల దగ్గర పట్టాము. తర్వాత ఇక్కడ ఓడి బియ్యం అవి కూడా రెడీ చేస్తున్నాం. చెన్నైకి వెళ్ళడానికి ట్రైన్ లిస్ట్ అనేది. తర్వాత ఇక్కడ అమ్మ వాళ్ళకు మరదలకి ఓడి బియ్యం పోసిండ్రు. మా పొట్టి చూడండి మంచిగా ఆడుకుంటుంది.
నెక్స్ట్ మాకు కూడా బట్టలు పెట్టారు. ఏర్పడదురా అవసరమా? ఏ పాపం ఏందే అది అటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఉంది మేకప్ అచ్చలేదు చూడు కొంచెం ఇప్పుడు తెలుస్తుందా? బొట్లు పోకుండా వేస్తే అప్పుడు తెలుస్తుందా? అన్న చెల్లెలు ఇద్దరు ఇప్పుడు ఇక్కడనే పోట్లాడతారు చిలిపిగా. తర్వాత ఇక్కడ మమ్మీ వాళ్ళు పెళ్లి కొడుకుని తీసుకురండి. ఈ విధంగా పందిరి ప్రోగ్రామ్ అయితే జరిగిందండి. నెక్స్ట్ హల్దీ ప్రోగ్రామ్ది కూడా చిన్న బ్లాగ్ పెడతామండి. అందరూ చూసి ఆదరించాలని అందరం